Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is మన లాస్ట్ క్లాస్లో ఇఫ్ గురించి డిస్కస్ చేసాం. సింపుల్ ఇఫ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్. ఎల్స్ ఇఫ్ లేటర్. సో మనం ఇఫ్ ఎల్సిఫ్ ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింటాక్స్ ఏంటంటే సో ఇఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్, సో ఇఫ్ ఆఫ్ కండిషన్ అండ్ దెన్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1, so statement 2 and so on, any number of statements. Next else if of condition or expression, so any number of statements. And so on. Else if అండ్ సో అని ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మన ప్రాబ్లం బేస్ చేసుకుని ఎనీ నెంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్స్లు అనేవి రాయొచ్చు. లాస్ట్లో కావాలంటే ఎల్స్ అయినా కూడా రాసుకోవచ్చు ఎట్ ద ఎండ్ అండ్ సో ఆన్ ఎల్స్. ఇప్పుడు మనకి ఇందులో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. వాళ్ళు ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ అనేది ఇస్తున్నాం. ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా, లేకపోతే జీరోనా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను, num.c అని ఇస్తున్నాను. సో వైడ్ రిటర్న్ టైప్ వైడ్ మెయిన్ ఫంక్షన్ నేమ్ నో పారామీటర్స్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్ కర్లీ బ్రేస్. ఇక్కడ n వాల్యూని స్కాన్ చేస్తాను. సో క్లియర్ ద స్క్రీన్ CLR అండ్ ఆస్క్ ద ఎండ్ యూజర్ టు ఎంటర్ ద n వాల్యూ. printf enter number, then scanf %d comma address of n. సో నంబర్ అనేది స్కాన్ చేసిన తర్వాత ఆ నంబర్ అనేది పాజిటివ్ నెంబరా లేకపోతే నెగిటివ్ నెంబరా లేకపోతే జీరో అనేది కావాలి. మనకి ఏ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ నంబర్ n గ్రేటర్ దాన్ 0, ఈ కండిషన్ ట్రూ అయితే n గ్రేటర్ దాన్ 0, ఈ కండిషన్ ట్రూ అయితే printf %d ఈజ్ నంబర్, మనం ఎంటర్ చేసిన నంబర్ ఈజ్ పాజిటివ్ అని ఇస్తున్నాను. ఎల్స్ ఇఫ్ వన్ సెకండ్ కండిషన్, సో num లెస్ దాన్ 0 అయితే printf %d, ఈ %d ప్లేస్లో ఏం డిస్ప్లే అవ్వాలి, మన నంబర్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో నంబర్ మనం ఎంటర్ చేసిన నంబర్ ఈజ్ పాజిటివ్ అని వస్తుంది. సో %d ఈజ్ నెగిటివ్ కామా n. ఒకవేళ ఈ రెండు కాకుండా ఎల్స్ లేకపోతే ఇక్కడ ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు. ఆ రెండు అవ్వలేదంటే మీనింగ్ ఏంటంటే ఎల్స్ అనేది ఈ రెండు అవ్వలేదంటే ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో printf %d ఈజ్ 0, పాజిటివ్ నెగిటివ్ అవ్వలేదంటే అది 0 కింద వస్తుంది. ఇంకొకసారి చూడండి, మనకి F7 ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు కూడా మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డీబగ్ యాడ్ వాచ్
ఎన్ అని ఇస్తున్నాను. సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ అని ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక ఎన్లోకి గార్బేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ ఎనీ నంబర్. నేను ఇక్కడ -100 అని ఇస్తున్నాను. మనకి ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ -100. సో -100 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. ఇఫ్ ఆఫ్ 0 దిస్ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్కి వచ్చి చెక్ చేస్తుంది F7. నెక్స్ట్కి వచ్చింది. వన్స్ అగైన్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. -100 లెస్ దెన్ 0, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక రిమైనింగ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కింద వేరే మన స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేడర్. సో దీని కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో F7 ఎస్ ఎంటర్ నంబర్ -100 అని ఇచ్చాం. సో ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. వన్స్ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇదంతా కంప్లీట్, ఈ మొత్తం స్టేట్మెంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కానీ లేకపోతే ఇది కానీ. నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 Alt F5 -100 ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేడర్. నెక్స్ట్ F7 ఇస్తే అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ ఈ మెమరీ డీఅలొకేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్ n. దిస్ ఈస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ లాస్ట్లో ఎల్స్ అనేది కూడా ఆప్షనల్. ఇక్కడ కంపల్సరీగా ఎల్స్ రాయాలని రూల్ ఏం లేదు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని రాసుకోవచ్చు మనం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా వ్యాలిడ్. సో ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. ఇది మోర్ దెన్ వన్ లైన్ కామెంట్ చేయాలంటే కామెంట్ చేస్తారు. ఇది కూడా వ్యాలిడ్. చూడండి F7 ఎస్ నేను నంబర్ 100 ఇస్తున్నాను. సో 100 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కాబట్టి ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్ ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేడర్ ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇఫ్ రాసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఇఫ్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ సో ఆన్. ఈ లాస్ట్ ఎల్స్ అనేది కూడా ఆప్షనల్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇదే స్టేట్మెంట్లో మనం 0 ఇచ్చామనుకోండి, ఈ కండిషన్ ఫెయిల్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ కండిషన్ ఫెయిల్, ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ ఉన్న ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 ఎస్ సో ఎంటర్ ఎనీ నంబర్. నేను ఇక్కడ 0 ఇస్తున్నాను. సో 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడికి వస్తుంది 0 లెస్ దాన్ 0 ఎస్ కండిషన్ ఫెయిల్, దెన్ రిటర్న్స్ 0. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో లాస్ట్ ఎల్స్కి వస్తుంది. ఇవన్నీ రెండు అవ్వలేదంటే లాస్ట్ ఎల్స్ అనమాట. సో ఈ %d అంటే 0, ఈ నంబర్ ఈజ్ 0 అని వస్తుంది. సో F7 ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్ మెమరీ అనేది డీఅలొకేట్ అవుతుంది. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ లాస్ట్లో ఉన్న ఎల్స్ అనేది కూడా ఆప్షనల్. నేను రిమూవ్ చేస్తున్నాను. అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇస్తాను. అప్పుడు ఇదేంటి %d ఈజ్ 0 అని ఇస్తున్నాను. నేను ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇచ్చాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి n వాల్యూ ఎంత నెగిటివ్ -100 ఎంటర్ చేస్తాను. -100 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ ఇక్కడికి వస్తుంది. 100 ఈజ్ -100 ఈజ్ ఈక్వల్ 0 అన్న కండిషన్ ఫాల్స్, దెన్
రిటర్న్స్ 0. ఇఫ్ ఆఫ్ 0 కండిషన్ ఫాల్స్, దెన్ ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇది కూడా వ్యాలిడే. ఇఫ్ ఎల్స్ ఇఫ్ రెండు కండిషన్స్ ఫెయిల్ అయితే ఈ రెండు ఏ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వు. ఒకవేళ ఎల్స్ ఉంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా కోడ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ ఏం రాదు మనకి. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ అంటే ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేటర్ అనేది వస్తుంది. F7 ఎస్ ఎంటర్ ఎనీ నంబర్, హండ్రెడ్ అని ఇచ్చాను. 100 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కదా, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆఫ్టర్ ఇఫ్. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 -100 అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ -100 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. F7 -100 ఈజ్ ఈక్వల్ 0 కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. F7 సో ప్రింట్ ఎఫ్ ఆల్ట్ F5 ఆఫ్టర్ ఇఫ్ ఎల్స్ లేటర్. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట. అంటే మన ప్రాబ్లం బేస్ చేసుకుని మనం ఇఫ్ రాయాలా, ఎల్స్ ఇఫ్ రాయాలా, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఆర్ ఎల్స్ రాయాలా, ఇలా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ సో అని ఎనీ నెంబర్ రాసుకోవచ్చు అనమాట. సో ఇది కండిషనల్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. వన్ మోర్ థింగ్, మనకి ఇఫ్ ఎల్స్లో నేను తీసేసాను. మనకి ఇఫ్ ఎల్స్లో ఏదో ఇఫ్ కానీ ఆర్ ఎల్స్ కానీ ఏదో కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 ఒకవేళ అది ఫెయిల్ అయితే స్టార్టింగ్ నేను -100 ఇచ్చాను. ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కంపల్సరీగా. మనం ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి. ఇఫ్ ఉంటేనే ఎల్స్ అనేది రాయగలం. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది రిమూవ్ చేస్తున్నాను. నేను కోడ్ రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఇఫ్ ఉండాలి. ఆల్ట్ F9 విల్ గెట్ అన్ ఎర్రర్ మిస్ప్లేస్డ్ ఎల్స్. సో ఎల్స్ రాయాలంటే కంపల్సరీగా ఫస్ట్ మనకి ఇఫ్ అనేది ఉండాలన్నమాట. ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.